పైగా గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు అడిగేవాళ్ళు చాలామంది కనబడతారు, కానీ భక్తి జ్ఞానాలు ఇమ్మని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే భక్తి ఉంటే మంత్రం లేకపోయినా సిద్ధి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. మంత్రానికి భక్తి తగిలితేనే మంత్రం పరిపూర్ణం అవుతుంది ఇక్కడ. లేకపోతే ఆ మంత్రములు అహంకారం పెంచడానికి హేతువులు అవుతాయే తప్ప ముక్తికి హేతువు కాదు. కనుకని మీరు ఇంత లలితా సహస్రం చదివారు, ఇంటికి వెళ్ళి రిఫర్ చేయండి. ఎక్కడైనా మంత్రగమ్య, మంత్రవశ్య అనే నామాలు కనబడితే నాకు వచ్చి చెప్పండి ఇక్కడ. అందులో ప్రధానంగా ఏ నామాలు చెప్పారు? భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య. భక్తిని వదలకూడదని ముమ్మారులు నొక్కి చెప్పారు ఇక్కడ. అంతేకాదు ధ్యానగమ్య, ధ్యానం చేసుకొనైనా అన్నారు. జ్ఞానగమ్య, తెలుసుకో. అదేమిటోనండి, భగవంతుడు అంటే పూజలు చేస్తాం, దండాలు పెడతాం, కానీ జ్ఞానం చెప్పబోతే నాకు ఎక్కలేదండి, నిద్ర వస్తుందండి అంటే ఇక్కడ. కానీ తెలుసుకోకపోతే ఎలాగండి? కానీ అమ్మవారు జ్ఞానగమ్య, భక్తి ప్రియ, నామపారాయణ ప్రీత, మైత్రియాది వాసనాలభ్య. ఇవన్నీ చదువుతాం కానీ సంస్కారాలు తెచ్చుకోవట్లేదు. మైత్రి, సమానమైన వారితో ఎప్పుడు స్నేహభావం కలిగి ఉండాలి. మనకంటే పెద్దవారి పట్ల చూసి, లేదా గొప్ప స్థితిలో ఉన్న వారి పట్ల చూసి ముదిత అనే భావం కలిగి ఉండాలి. మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారి పట్ల కరుణ అనే భావం ఉండాలి. ఎవరైనా శత్రుతాభావం కలిగితే ఉపేక్షా భావం ఉండాలి ఇక్కడ. అంతేగాని అందరూ నాకు శత్రువులు అయిపోయారండి, అందరూ నన్ను ద్వేషిస్తున్నారండి అంటాడు ఒకడు. అందరూ ద్వేషించేటట్టు తమలో ఏమున్నాయో ఒక్కసారి చూసుకోండి అని వాడు ఆత్మపరిశీలన చేసుకోరు. ఇది జరగదు. కనుక ఈ 4 లక్షణాలు లేని వాళ్ళకి అమ్మవారి కృప దొరకదు అని స్పష్టంగా లలితాశాస్త్రం చదువుతూ, అది కొన్ని వేల పారాయణలు, 1,00,000 కుంకుమ పూజలు చేసి కూడా అలా ప్రవర్తించకపోతే ఇంకెందుకంటే ఇక్కడ. మైత్రియాది వాసనాలభ్య. చూసారా? కనుక ఆధ్యాత్మికత అంటే ఉత్తమ సంస్కారాలు మనలో కలగాలి. మాటలో మార్పు, ఆలోచనలో మార్పు, వీలైనంత మౌనం, అంతర్ముఖత్వం, ఇవి సిద్ధించాలి. ఎంత బహిర్ముఖం తగ్గితే అంతను ఆధ్యాత్మికంలో పురోగతి సాధించినట్లే. ఇది తెలుసుకోవాలి.